కానీ మాకు ఉండాలి అనేది ఒకటి అంతే. ఇవన్నీ తెలియక ఇష్టం వచ్చిన కామెంట్స్ అన్నా, ఎంత ఘోరమైన కామెంట్స్ ఇన్స్టాలో కానీ. పోని పోని వదిలేసి వచ్చింది తల్లి ఇట్లా పిల్ల అట్లా ఇట్లుంటే ఎవరైనా వదిలేస్తారు. నాకు చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నది, నాకు నచ్చలేదు, వచ్చినా నా చదువు కంటిన్యూ చేసుకుంటే నేను హ్యాపీగా ఉంటున్నా కదా. ఇప్పుడు ఏదో పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టి నా గురించి నేను ఎన్ని పెట్టినా నాకు బాధ అనిపించలేదు. మా మమ్మీని అనొద్దు, మా మమ్మీ లాగా ఒక్కరు బతకలేరు తెలుసా. ఆమెకి ఆస్తమా, ఈ షాప్ నడవకుంటే మాకు రోజు గడవదు. ఆస్తమా ఉండి కూడా ఆమె పొద్దుకులేడు ఎట్లా కష్టపడుతుంది తెలుసా. వచ్చి ఒక్కరోజు షాప్లో చేయండి, మీకు తెలుస్తుంది. కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ పెట్టేటోళ్ళు అందరూ వచ్చి ఒక్కరోజు షాప్లో పని చేయండి. ఆస్తమా ఉండి కూడా ఇంత కష్టపడుతుంది తెలుసా. మాకు 3 పిల్లల్ని సాకుండా అంటే మామూలా. ఈ పొయ్యి సొక్కంగా వీడియోలు చేసిండు. షాప్కి వచ్చే డబ్బులు అన్నిటికన్నీ డబ్బులు తీసుకొని పోయి ఆయన ఉంచుకున్న దాంట్లోకి పెట్టుకుంటా ఇష్టం వచ్చినట్టు ఏలుకుంటా తిరిగితే మేము పోని మమ్మీ పోతే అని ఎప్పుడో వచ్చినప్పుడు తోడు ఉంటాడు కదా. మేము హాస్టల్ ఒకసారి 10 సార్లు పెద్దవంతలు తోకపోయి ఒక్కరోజు ఆటోకు 1150 రూపాయలు తెలకపల్లి నుంచి ఈడికి కొత్తపల్లికి 10 సార్లు తోలుకొచ్చినాం. రాత్రిపూట ఉండి పొద్దుగాల 6 గంటలకే లేచిపోయా. పొద్దుగాల 6 గంటలకే ఇంట్లో సామాన్లు మొన్న ఉన్న పేల కాడుకుంటే 20,000 తీసుకొని పోయి మేము ఊరుకోని చూసి 20,000 ఉంటే 20,000 తీసుకొని పోయి పోస్ట్ ఆఫీస్ లో మా మమ్మీ పేరు మీద డబ్బులు కట్టి పోస్ట్ ఆఫీస్ లో ఆయన పేరు మీద డబ్బులు కడితే మా అమ్మకి ఏందో సంతకం పెట్టించుకొని పోస్ట్ ఆఫీస్ డబ్బులు అన్నీ తీసుకొని పోయిండు 10 లక్షలు. అవి రేపు నా పిల్లల కోసం ఏదైనా అవసరం వస్తాయి. ఇప్పుడు ఉపాసం ఉండి రూపాయి ఆటలు జమ చేసిన పైసలు అవి. కానీ అన్ని మేము గలీజ్ కనిపిస్తుంది కదా. మా బయట చెప్పుకోవాలని మాకు అనిపించలేదన్నా. ఎవరు చెప్పుకోలు కూడా చెప్పుకోను. అసలు ఆయన జోలు కూడా మేము తీయము. ఆయనకి హెల్త్ బాగాలేదు అని చెప్పుకుంటామే కానీ ఇట్లాంటి చెప్పుకోవడానికి ఆయనకి ఇజ్జత్ లేకున్నా మాకు ఇజ్జత్ ఉంది. అందుకని మేము ఇజ్జత్ అని అంత రాత్రిపూట సన్న పిల్లలు ఇడిచిపెట్టి వెళ్ళగొడితే రాత్రి 12:30కి వాళ్ళ అక్క దగ్గర ఉండి నా పిల్లలు తీసుకొని ఎక్కడ వెళ్ళిపోతున్నా అని అనలే. సిలిండరు ముట్టియానికి రానప్పుడు కొత్త మ్యారేజ్ అయినప్పుడు మొత్తం గ్యాస్ లీక్ చేసి సంపదమని ప్లాన్ వేసిరు. మేము చెప్పుకున్న మాటలనే తిననికే తిండి లేకపోతే భిక్షం అడుక్కొచ్చింది. ఒక్కొక్క ఇల్లు తిరిగి సాకింది మమ్మల్ని. ఒక్కరోజు ఉండలేరన్నా మా లెక్క తెలుసా. మేము ఏదో ఇప్పుడు ఎదిగినావు ఇట్లా అట్లా ఇష్టం వచ్చిన కామెంట్స్, ఇష్టం వచ్చిన మాటలు. పొద్దుగులు పిల్లలు ఆకలి చచ్చిపోతుంటే వాళ్ళు పక్కలతో చీర గంజి వేస్తాను గంజి అడిగించుకొచ్చి పిల్లలకు దాపుకున్న రోజులు ఉన్నాయి నేను. కానీ ఏదో మీరు ఆయన అట్లా చెప్పిండి ఎవరు చెప్తే అవసరం లేని వచ్చిన మీకు ఇష్టం ఉంటుంది చూడండి, ఇష్టం లేకపోతే బంద్ చేయాలి.